అధికారంలో ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు అర్హత గల ప్రాజెక్టు తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంది దాంట్లో కన్స్ట్రక్షన్లో అవకతవకలు జరుగుతున్నాయి, లేకపోతే 6 కోట్లు లేకపోతే మీ పర్యవేక్షణ నిర్మాణాలు చెప్పనియండి సార్, నేను చెప్పనియండి. కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్గా ఫెయిల్యూర్ ప్రాజెక్టు. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎకరాకు 50,000 రూపాయల ఖర్చు వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి భూమికి. అటువంటిది ఏ విధంగా రైతుకి దాంట్లో లాభం చెందుతుంది? ఎకరాకు 50,000 రూపాయల కంటే ఎక్కువ రైతు సంపాదిస్తున్నాడా? ఎకరాకు 50,000 కంటే ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత రైతుకు మిగిలేదేంది, ప్రభుత్వానికి మిగిలేదేంది? అటువంటి ప్రాజెక్టు చాలామంది నిపుణులు చెప్పినారు అసలు పనికిరాని ప్రాజెక్టు, కొన్ని సంవత్సరాలనే మూతపడేటటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు నీళ్లు పొంగితే మొత్తం మోటార్లు కూడా మునిగిపోయినాయి, అక్కడ మోటార్లు రస్ట్ అయిపోయినాయి. దాని తర్వాత మొత్తం పనికి రాకుండా పోయినట్టు. దానికి అటువంటి ప్రాజెక్టుకి మీరు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు అని అడగడం ఎంతవరకు భావ్యం మీరు ఒకసారి ఆలోచించండి. సో పనికిరాని ప్రాజెక్ట్ అని మేమే చెప్తున్నప్పుడు, పనికిరాని ప్రాజెక్ట్ అని ప్రూవ్ అవుతున్నప్పుడు దానికి జాతీయ హోదా ఎక్కడ ఇస్తారు? మళ్ళీ దానికి నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు? అసలుకే ఇప్పటి నుంచి 7 లక్షలు 8 లక్షల రూపాయల 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇప్పుడు పొల్లు చాలా కొట్టకపోతే దానికి ఇస్తారు. అక్కడ ఉన్న ఈఎన్సీ ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్న కంప్లీట్ గా పోలవరం సంబంధించిన మూర్తి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్తున్నా తెలంగాణ నేల మీద 50,000 పెడతాం, అవసరమైతే 1,00,000 పెడతాం, మీకేం ప్రాబ్లం? మీరేం చేస్తారు? తెలంగాణ రైతులకు ప్రమాదం, రైతులకు ప్రమాదం. మూర్తి గారు గొంతు చించుకుంటే సరిపోదు. రైతులకు చేసిందా ఎవరికోసం చేసింది? కాళేశ్వరం కొట్టింది కేసీఆర్ కుటుంబంకా లేకపోతే రైతుల కుటుంబానికా లేకపోతే కేసీఆర్ కుటుంబానికా? 50,000 కడతాం, 1,00,000 రూపాయలు కడతాం, ఎవరి డబ్బులు? కేసీఆర్ కుటుంబం డబ్బులు ప్రభుత్వం డబ్బులు, ప్రభుత్వం ట్యాక్స్ కట్టిన డబ్బులు ఎందుకు కడతావు? 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు కడతావా? ఎందుకు కడతావు? ఏ అర్హత కావాలి మీకు? ఏ అర్హత కావాలి? అంటే మీ మోకరాలు కూర్చోవాలా? జాతీయ హోదా ఎందుకు ఇయ్యారు? ఏం అడ్డం వస్తుంది మీకు? ఏం రాజకీయం? రైతులకు లాభం మీ సంస్థ చెప్పింది, సిడబ్ల్యూసీ మీ సంస్థ ఎన్డీఎస్ఏ క్లియర్ చెప్పింది కాఫర్ డ్యామ్ నిర్మించుకోమన్నది. దాంతో పాటు 7th బ్లాక్ మళ్ళీ పునర్నిర్మించుకోమన్నది. మొత్తం దాని పనికి వస్తుందని చెప్పింది, వాటర్ ఇవ్వాలని చెప్పింది. నువ్వో మాట చెప్తావు, నీ పార్టీ మాట చెప్తుంది, నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ మాట చెప్తుంది. గింత ద్వంద్వ వైఖరి. తెలంగాణ అంటే అడుమొక్క మోడీని చూసినాం. కాళేశ్వరం చేసినటువంటి నిర్వాహకమే ప్రజలు నిర్ణయం చేసిండు, అయిపోయింది. ఈఎన్సీ దగ్గర 1,000 రూపాయలు దొరికినాయి, ఒక ఎంప్లాయీ దగ్గర 1,000 రూపాయలు దొరికినాయి. 6 ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అక్కడ దొరికినాయి. వాళ్ళ దగ్గర 1,000 కోట్ల రూపాయలు దొరికితే ఏం చేసిందండి మీరు? నేను ఒకటి చెప్తా వినండి. ఎందుకంటే ఒడిశాకి ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ కి ఇస్తారు, గుజరాత్ కు 1,00,000 కోట్లు ఇస్తారు. 4,600 కోట్ల 2 పిల్లలు గుంగిపోతే 300 కోట్ల అండి. వాస్తవంగా పోలవరం పొల్లు చాలా కొట్టకపోతే 1,000 కోట్లు ఖర్చు పెడతారు, ఇక్కడ మాత్రం కట్టదు. ఎందుకంటే ఈ నీళ్లు బయటికి పోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద కుట్ర కూడా చెప్తా. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కట్టేది కూడా వాస్తవంగా ఎత్తిపోతున్న పథకమే, దానికి కూడా సేమ్ కాస్ట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పదే మాట్లాడుతూ తెలంగాణ ఇప్పుడు 750 కిలోమీటర్ల తెలంగాణలో గోదావరి మారితే
ఒక్క నిమిషం చెప్పండి, తెలంగాణకి ఏం చేసిందో మీరు, ఏం చేసింది చెప్పండి. ఒక సుష్మా తెలంగాణకి ఎంత స్వరాజ్ తీసేయండి ఇక. ఎంత రావాలో మీ అంత ఇచ్చాం పార్టీలో తెలంగాణకి. సుష్మా స్వరాజ్ చెప్తా ప్రతి వినండి. ఇచ్చాం తెలంగాణకి. నేను చెప్తున్నా కదా, గంజాయి వనంలో తులసి మొక్క ఎవరైతే ఉన్నారో వాస్తవం చెప్పాలంటే తులసి మొక్క అన్నది వాస్తవంగా మీకు కొంతమంది ఒక్క లీడర్ అంతే తప్ప కానీ ఆ సుష్మా స్వరాజ్ తప్ప ఇంకా మీరు ఏం చేసింది చెప్పండి తెలంగాణకు. మీరు చేసింది ఏం లేదు. గంజాయి తులసి మొక్క అంటున్నారు. సున్నా మీరు. మీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పార్టీ మొత్తం గంజాయి వనం, పార్టీ కంప్లీట్ గంజాయి వనం మీ బీఆర్ఎస్ మీరు పార్టీ. ఎండబెట్టారు ఎక్కడ పార్టీ. మాట్లాడతామండి? నేను చెప్తున్నా కదా, ఏం మాట్లాడతారండి మీరు? టీఆర్ఎస్ పార్టీ గంజాయి వనం. అని సుష్మా స్వరాజ్ లేకుంటే మీకు ఎక్కడ బీజేపీ వస్తుంది? మీకు ఎక్కడ తెలంగాణ నేను అదే వస్తుంది? చెప్తున్నా. సుష్మా స్వరాజ్ ఒకటి కాదు. గంజాయి తులసి మొక్క అని సుష్మా చెప్తున్నా. స్వరాజ్ ఒక్క గంజాయి ఓటు వనంలో తులసి తెలంగాణ. మొక్క అని ఏం చెప్తున్నా. మాట్లాడతావు ఒక్క బాబు? సుష్మా స్వరాజ్ తప్ప. సుష్మా స్వరాజ్ నేను ఒక్కటి చెప్తున్నా, ఓటేస్తే ఇప్పుడు సరిపోతుందా? భారతీయ నేను జనతా మరీ పార్టీ చెప్తున్నా, సపోర్ట్ at చేసింది present కాబట్టి at తెలంగాణ వచ్చింది. నేను మరీ అది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. at present మీ భారతీయ పార్టీ- మీరేదో మీ పార్టీ- సుష్మా స్వరాజ్ మీ పార్టీ సపరేట్ కానీ- చేసి లేకపోతే ఏంటండి, మీరా కుమార్ సపరేట్ అదానికి చేసి అమ్మాయికి మాట్లాడడం దోషులు భావ్యం లక్షల కాదు. కోట్ల రాష్ట్ర